నమస్తే K24 న్యూస్. అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలంలోని గిన్నెమిట్ట హెడ్ క్వార్టర్స్లో ఏపీ ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా అధ్యక్షుడు చెన్నకేశవుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకు రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి శేఖర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దాసరి సువర్ణరాజు మాట్లాడుతూ మాదిగల హక్కు కోసం 3 ఏళ్ల దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నామని అన్నారు. పెద్దపల్లి శేఖర్ మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం వచ్చినా ఇప్పటికీ దళితులపై అన్యాయాలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు తమ సమస్యలను ధైర్యంగా తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ముల్లంగి చంద్రయ్య, దొడ్డి సురేష్, గురుశంకర్, వీరయ్య, వెంకటేశులు, కృష్ణయ్య, కార్యకర్తలు, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. నా పేరు దొడ్డి సురేష్, ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి. ఈరోజు అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలంలో నూతనంగా ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఏపీ ఎంఆర్పీఎస్ రాయలసీమ జిల్లా ఇన్ఛార్జి అయిన అమృతపూరి శ్రీనివాసులు గారి నాయకత్వంలో ఏపీ ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకుడు ముల్లింగి చంద్రయ్య గారి ఆధ్వర్యంలో ఏపీ ఎంఆర్పీఎస్ మండల వివిధ సీనియర్ నాయకుల అందరి ఆధ్వర్యంలో ఏపీ ఎంఆర్పీఎస్ నూతన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. గత 20 సంవత్సరాలుగా ఇదే ప్లేస్లో ఏపీ ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు అన్నమయ్య జిల్లాలో మొదలుకుంటే రాష్ట్రంలో కూడా ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో దళితులకు ఎక్కడైనా సమస్యలు వచ్చినా కూడా దాన్ని వెంటనే టేకప్ చేసి మా రాష్ట్ర అధ్యక్షుడు సువర్ణరాజు గారు, అలాగే ఏపీ ఎంఆర్పీఎస్ ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి శేఖరన్న గారి నాయకత్వంలో దళితుల సమస్యలపైన నిరంతరం ఏపీ ఎంఆర్పీఎస్ పోరాటం చేస్తుంది. భవిష్యత్తులో కూడా దళితులకు ఎక్కడ సమస్య జరిగినా ఏపీ ఎంఆర్పీఎస్ అండగా ఉంటుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేసుకుంటూ, గత 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ జాతి ఎన్నో పోరాటాలు చేసి అంతిమంగా విజయం సాధించిన విషయం కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దళితులు ఎదుర్కొన్న సమస్యలు, దళితులకు ఉన్న భూములు ఉన్నత వర్గాలు కబ్జా చేసి వాళ్ళు పొజిషన్లో దళితులుంటూ ఆన్లైన్లో మటుకు ఉన్నత వర్గాల పేర్లు ఎక్కించుకొని వాళ్ళ రాజకీయ బలగంతో ఆన్లైన్ చేసుకొని దళితులను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నది. ఎక్కడైతే దళితులను ఇబ్బంది పెట్టి దళిత భూముల జోలికి వస్తే ఎంతటి వారైనా కూడా సహించే ప్రసక్తి లేదు. దాని వెనకాల ఏ రాజకీయ అడదండలు ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా ఏపీ ఎంఆర్పీఎస్ ఎదుర్కొని నిజమైన పేదలకు దళితులందరూ కూడా అండగా ఉంటుందని మేము తెలియజేసుకుంటూ, ఏపీ ఎంఆర్పీఎస్ ముఖ్య ఉద్దేశం దళితులకు రక్షణ కవచంగా ఏపీ ఎంఆర్పీఎస్ పనిచేస్తుందని తెలియజేస్తున్నాం. అలాగే అన్నమయ్య జిల్లాలో వివిధ సమస్యలపైన కూడా ఏపీ ఎంఆర్పీఎస్ ఎవరికైతే సమస్య ఉన్నదో దళితుల సమస్య, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా కూడా నిజంగా వాళ్ళకి అన్యాయం జరుగుతుందంటే ఏపీ ఎంఆర్పీఎస్ అక్కడ అండగా నిలబడి వాళ్ళకు ఉన్న రాజకీయ పలుకుబడితో ఇబ్బంది పెట్టినా కూడా దాన్ని ఎదుర్కొని దళితులందరూ కూడా న్యాయం చేసే విధంగా ఏపీ ఎంఆర్పీఎస్ భవిష్యత్తులో అన్నమయ్య జిల్లాలో కానీ, రాయలసీమ జిల్లాలో కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో గౌరవనీయులు పెద్దలు దాసరి సువర్ణరాజు గారి అధ్యక్షుల ఆధ్వర్యంలో ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి నాయకత్వంలో పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఊహించుకుంటాం. జై భీమ్.